ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, వీళ్ళలో నాకు ఎవరు సెట్ అవుతారో కొంచెం కన్ఫ్యూజన్ వదినా. ముందు ముగ్గురిని క్యాన్సిలింగ్ చేసి హాఫ్ ని నీ బెటర్ హాఫింగ్ గా ఫిక్సింగ్ అయిపో. ఆ, అండ్ ఎందుకంటే మన మీద ఎంత కోపడితే అంత ప్రేమ ఉన్నట్టు. ఇప్పుడు మీ అన్నయ్యని తీసుకో. నేనేం చేసినా కోపడతారు. నేను కనబడకపోతే మాత్రం కంగారు పడిపోతారు. నేను డిసప్పాయింట్మెంట్ లో ఉన్నానంటే తిడతారు. కానీ నన్నెవరైనా ఏమైనా అంటే మాత్రం ఊరుకోరు. నేనేదో సాధించాలని ఎంకరేజింగ్ చేస్తారు. నా కోసం నాకంటే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇదే నిజమైన ప్రేమ. ప్రేమ అంటే నీతో అన్ని షేరింగ్ చేసుకోవడమో, నీతో సరదాగా ఉండటమో, టైం పాసింగ్ చేయడమో కాదు. నిన్నుగా ఉండనివ్వడం, నీకోసం ఆరాటపడటం, నీతో సంతోషానికి కారణమవ్వడం. వదినా, నాకోటి అర్థమైంది. ఏంటి? ఆ అన్నయ్య అంటే నీకు చాలా ఇష్టం కదా? నేనంటే కూడా మీ అన్నయ్యకి ఇష్టం. తను పెద్ద హెడేక్ రా. ఏమంటున్నావు అన్నయ్య? నిజంరా, ఆ గంగతో వేగడం పెద్ద హెడేక్. చూడు, ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని సర్దించమంటే అలాగే వదిలేసింది. పాపం తనే అన్ని పనులు చూసుకోవాలి కదా అన్నయ్య. అదేం కాదురా, నీకు విషయం తెలుసా? ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని అలా ఎందుకు వదిలేసింది అనుకుంటున్నావు? అన్నీ సర్దేసిన తర్వాత తీరుబడిగా కూర్చుని ఫుడ్ మెక్కుతూ ఐటమ్స్ సర్దుదామని చెప్పి తన ప్లాన్ అన్నమాట. పాపం వదిన్ని తిండిపోతం చేసి మరీ మాట్లాడుతున్నావు. నేననడం ఏంట్రా, ఆవిడ తినే తిండి కెపాసిటీ చూస్తే ఎవరైనా అదే అంటారు. చిన్నపిల్లలాగా తిండిని చూస్తే చాలు ఎంత ఏడుపైనా ఆపేస్తుంది. ఒక్క చాక్లెట్ ఇచ్చి మేడ మీద నుంచి దూకేమంటే అమాంతం దూకేస్తుంది. ఒక ఐస్ క్రీమ్ చేతిలో పెట్టి సముద్రాన్ని ఈదమంటే రెడీ అంటుంది. అంతెందుకురా, ఒలింపిక్స్ లో గనక తిండి కాంపిటీషన్ పెడితే మన ఇండియాకి అన్ని దేశాల్ని ఓడించి గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చేయడం ఖాయంరా. అదిగో సత్యం. వంశీ, స్టోర్ మొత్తం మీరే సర్దుకోండి, నేను వెళ్తున్నాను. వదినా, ఏరా మొత్తం వినేసిందా? పిన్ టు పిన్ మొత్తం వినేసింది అన్నయ్య, అందుకే తుమ్మాను. గుద్దానంటేనా? ఆ తుమ్మిడ్చేదేదో నేను తిట్టక ముందు తుమ్మొచ్చు కదరా. ఇప్పుడు గుర్తు రాలేదన్నయ్య. నీకు టైంకి ఏది రాదురా. అన్నయ్య, ముందు వెళ్ళి వదిన ఆపు, లేకపోతే ఈ వర్క్ అంతా మనం చేయలేమన్నయ్య. ఆ తర్వాత పెదనాన్న దగ్గర తిట్లు పడతాయి. తప్పదంటావా? వెళ్ళి బతిమాలితే బిల్డపిస్తుందేమోరా. వదిని కోపం పై పైనే అన్నయ్య. నువ్వు పొగిడితే చాలు కూల్ అయిపోతుంది. అంతేనంటావా? అంతే. ఏం చేస్తాం, నోటి దూలకి పనిష్మెంటు. గంగా గంగ 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 ఆగాగాగాగా, ఇంత పని పెట్టుకుని అంత సీరియస్ గా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? తినడానికి సార్. దానికి తప్ప నేను దేనికి పనికిరానని అన్నారు కదా. అలా ఏం లేదు గంగా, నేనేదో వాంటెడ్ గా అన్నాను. నువ్వు వింటున్నావని తెలిసే నేను కాసేపు టీజ్ చేద్దామని అలా అలా అన్నానంతే. ఎందుకు సార్? నన్ను ఏడు పెంచడం మీకు అంత సరదానా? లేదు గంగా, నువ్వు కోపంలో ఎంత బాగున్నావో తెలుసా? ఎర్రగా కందిపోయిన నీ బూరెల్లాంటి బుగ్గలు, వాలు చూపుల్లో ఆ కోపం, ఆ బుంగమూతి, అబ్బబ్బబ్బబ్బబ్బా చాలా క్యూట్ గా ఉన్నావు.